అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన విద్యాధికారి అనే కథను విందాం. ఈ కథ జూన్ 1985 చందమామలో ప్రచురింపబడింది. చంద్రచూడుడనే రాజు ఆస్థానంలో గౌరాంగుడు, గంభీరుడు అనే ఇద్దరు కవులు ఉండేవారు. గౌరాంగుడు ఎన్నో చక్కని కావ్యాలు రాసి మహాకవిగా పేరు ప్రఖ్యాతులు గడించినవాడు. వయస్సులో ఎంతో చిన్నవాడైనా గంభీరుడు విద్వత్తు విషయంలో కడు దిట్ట. కావ్యరచనలో అతడు అప్పుడప్పుడే నలుగురు చేత ప్రశంసింపబడుతున్నాడు. సాహిత్యప్రియుడైన రాజు చంద్రచూడుడి దర్శనం కోసం ఎందరో పండితులు, కవులు వస్తుండేవారు. అలా వచ్చిన వారిలో అర్హులైన వాళ్లను ఉచిత రీతిని సత్కరించేందుకు తగిన సలహాలు ఇవ్వగల విద్వాంసుడు అవసరం అన్న అభిప్రాయం ఆయనకు కలిగింది. చంద్రచూడు ఈ సంగతి మంత్రి మిహిర శర్మకు చెప్పాడు. అందుకు మంత్రి కొంచెం ఆశ్చర్యం కనబరుస్తూ, మహారాజా, గౌరాంగుడు వంటి మహాకవి మన ఆస్థానంలో ఉండగా మరెవరి కోసమో అన్వేషించడం ఎందుకు? ఆయనను విద్యాధికారిగా నియమించండి. అవసరపడినప్పుడు మీకు తగిన సలహాలు ఇవ్వగలడు అన్నాడు. మంత్రి చెప్పిన దానికి చంద్రచూడు అప్పటికి తల ఊపి ఊరుకున్నాడు. వారం రోజుల తరువాత లలాట దేశం నుంచి భూషణుడు అనే కవి ఆయనను చూడవచ్చి, ప్రభు, నా తొలి కృతిని తమకు సమర్పించాలని ఎంతో దూరం నుంచి వచ్చాను అన్నాడు. చంద్రచూడు భూషణుడు ఇచ్చిన కావ్యాన్ని తీసుకుని భటులను పిలిచి అతనికి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయమని ఆదేశించాడు. తరువాత ఆయన గౌరాంగుడికి కబురు పంపి భూషణుడు రాసిన కావ్యాన్ని అతనికిచ్చి, చదివి మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి అన్నాడు. మర్నాడు గౌరాంగుడు రాజు వద్దకు వచ్చి, మహారాజా, కావ్యాన్ని శాంతం చదివాను. ఈ కవికి ఇది తొలి ప్రయత్నమే అయినా ఎంత వెతికినా మచ్చుకు ఒక్క తప్పైనా కానరావడం లేదు అని చెప్పాడు. గౌరాంగుడు వెళ్ళిపోయాక చంద్రచూడు గంభీరుడికి కబురు పంపాడు. అతడు రాగానే భూషణుడి కావ్యాన్ని అతనికిస్తూ, రచన ఎలా ఉన్నది, చదివి చెప్పండి అన్నాడు. 2 రోజుల తర్వాత గంభీరుడు రాజు వద్దకు వచ్చి, మహారాజా, కవి కావ్య రచన కొత్తగా చేపట్టిన వాడిలా కనపడుతున్నాడు. అయినా రచనలో మెచ్చదగిన 1-2 రసవత్ర ఘట్టాలు లేకపోలేదు అంటూ తన అభిప్రాయం వెల్లడించాడు. గంభీరుడు సెలవు పుచ్చుకుని వెళ్ళాక చంద్రచూడు పక్కనే ఉన్న మంత్రితో, విద్యాధికారిగా నాకు తగు సలహాలు ఇచ్చేందుకు గంభీరుడిని నియమిస్తున్నాను. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయండి అన్నాడు. మంత్రి మిహిర శర్మ ఎక్కడ లేని ఆశ్చర్యంతో, ఇంత ముఖ్యమైన పదవిని అతి చిన్న వయస్కుడైన గంభీరుడికి ఇవ్వడమా? ఈ సంగతి విని మహాకవిగా పేరు పొందిన గౌరాంగుడు బాధపడే అవకాశం ఉన్నది. అయినా మహారాజులు ఇలా నిర్ణయించడానికి తప్పకుండా ఏదో ముఖ్య కారణం ఉండే ఉంటుంది అన్నాడు. చంద్రచూడు ఒక క్షణం ఆగి భూషణుడి కావ్యం చదివి గౌరాంగుడు, గంభీరుడు ఏం చెప్పారో ఆ సమయంలో నా పక్కనే ఉన్న మీరు విన్నారు కదా అని అడిగాడు. అవునన్నట్టు మంత్రి తల ఊపాడు. ఈ కవులిద్దరూ భూషణుడి కావ్యాన్ని పరిశీలించిన పద్ధతి చూసిన తరువాతే నాకు గంభీరుడు విద్యాధికారిగా తగినవాడనిపించింది. ఆస్థానానికి వచ్చే కవులను ఆదరించి తగిన పారితోషికం ఇచ్చి పంపడానికి విద్యాధికారిలో కొంత పాండిత్యంతో పాటు రసజ్ఞత అవసరం. అంతేకాని ఆ వచ్చిన కవిలోని దోషాల్ని వెతికి పట్టుకోవడం కాదు. అవునా అన్నాడు చంద్రచూడు. మంత్రి అవునన్నట్టు తల ఊపాడు. మనం విద్యాధికారి పదవిని గౌరాంగుడికి కట్టబెడితే జరగబోయేదేమిటో వినండి. ఆయన రాజాశ్రయం కోరి వచ్చిన కవి పండితులలోని తప్పులనే వెదగడానికి ప్రయత్నిస్తాడు. అదే గంభీరుడైతే వారిలో మెచ్చదగిన పాండిత్య కవిత్వాంశాలేమైనా ఉన్నావా అని చూస్తాడు. ఈ పదవిని ఏర్పాటు చేసిన ప్రయోజనం నలుగురు పొందాలంటే గంభీరుడే అందుకు తగినవాడు అన్నాడు చంద్రచూడు. రాజు చెప్పినది విన్నాక మంత్రికి ఆయన నిర్ణయం ఎంతో సమంజసమైనదిగా తోచింది. గంభీరుడు విద్యాధికారిగా నియమించబడ్డాడు. అతడు ఆ పదవిలో ఉంటూ ఎందరో కవి పండితులకు రాజాదరణ లభించేటట్టు చేసి ఉదారుడు, వివేకి అని అందరి చేత ప్రశంసింపబడ్డాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.